హరిహర వీరమల్లు రెండో రోజుకి చేరింది. మొదటి రోజుతో పోలిస్తే టాక్ పెరుగుతుంది, కలెక్షన్లు కూడా పెరుగుతున్నాయి. అయితే మొదటి రోజులో కావాలని చెప్పి కొన్ని శక్తులు వీక్ చేసినాయి సినిమాని, నెగిటివ్ టాక్ తీసుకొచ్చినాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అవనివ్వండి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏదో బ్యాడ్ క్యాంపెయిన్ చేశారు అన్నారు. కానీ ప్రేక్షకుల హృదయాన్ని అయితే హరిహర వీరమల్లు దోచుకుంటున్నాడు. సో ఇందులో కొన్ని టెక్నికల్ అంశాలు కూడా కాస్త గత సినిమాలతో పోలిస్తే, బాహుబలి లేకపోతే త్రిబుల్ ఆర్ ఇలాంటి సినిమాలతో పోలిస్తే కాస్త వీక్గా ఉంది అని. అంటే దీనికి ప్రధాన కారణాలు ఏంటి? విఎఫ్ఎక్స్లో ఏమైనా తేడా జరిగిందా? అసలు ఇందులో ఉన్న టెక్నికల్ అంశాలు ఏంటి? ఓవరాల్గా వీరమల్లు టాక్ ఏంటి? కలెక్షన్లు ఏ రకంగా కనక వర్షాన్ని కురిపిస్తున్నాయి? ఇవన్నీ కూడా చర్చిద్దాం. మనతో పాటుగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సత్య గారు నమస్తే. సార్, హరిహర వీరమల్లు 5 సంవత్సరాల నిరీక్షణ ఆ సినిమా కోసం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎట్టకేలకు ప్రేక్షకుల ముందు వచ్చింది. రెండవ రోజు కలెక్షన్ రోజు రోజుకి పెరుగుతున్నాయి అన్నారు, పాజిటివ్ టాక్ పెరుగుతుంది. నిన్నైతే ఒక డివైడ్ టాక్ వచ్చింది, పెద్ద ఎత్తున కొంతమంది ట్రోల్ చేశారు, కావాలని చెప్పి సినిమా మీద విష ప్రచారం చేశారు అని చెప్పి. సో ఓవరాల్గా సినిమా గురించి ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు సినిమాల్లో 2 రకాలు వర్మ గారు. ఒకటి ఏంటంటే సందేశాత్మక చిత్రాలు, 2 కమర్షియల్ చిత్రాలు. ఇది కొద్దిగా కలపోసిన చిత్రం ఇది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనగానే అది సందేశం నిగూఢంగా ఉండాలి. ఖుషీలాగా మధ్యలో ఒక సినిమా పాట పెట్టి ఆ పాటలోనే మొత్తం చూపించి మిగతాదంతా ఒక లవ్ స్టోరీ, ఒక స్టంట్, అత్తారింటికి దారేది, ఖుషి, జల్సా, ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసేది. అయితే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఫ్యాన్స్ ని మోల్డ్ చేస్తూ వచ్చారు. పార్టీ పెట్టిన తర్వాత కోవిడ్ వస్తే కోవిడ్ లో సేవలు అలగందించాలి, సైలెన్సర్ తీసి పరిగెట్టిన కుర్రోళ్ళందరూ కూడా మాస్క్లు వేసుకుని ఇంటింటికి వెళ్ళి కూరగాయలు పంచి, బియ్యం పంచి ప్రజల ప్రాణాలు కాపాడారు. అలాగే మొట్టమొదటి మీరు కూడా చూపించారు మన స్థానిక ఎన్నికల్లో అవతల పార్టీ వాళ్ళు అసలు నామినేషన్ వేయడానికి ధైర్యం చాలకపోతే కేవలం జన సైనికులు వీర మహిళల్లో వెళ్ళి కాస్త నామినేషన్ చేసి 800, 900 పంచాయతీలు గెలుచుకోవడం జరిగింది. సో ఇతను పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నది ఏంటంటే ధైర్యంతో పాటు ఇప్పుడు వాళ్ళకి కొద్దిగా ఎక్స్ట్రా జ్ఞానాన్ని. ఎందుకంటే సడన్ గా ఎంటర్టైన్మెంట్ చిన్న మోతాదు డోస్ ఇచ్చిన దగ్గర నుంచి ఒక సీరియస్ మూవీ, ఇది కామెడీ ట్రాక్ ఉంటే కామెడీ ట్రాక్ చిన్నది. ఆ మూవీలో సీరియస్నెస్ ఏంటంటే మన తల్లిని, మన చెల్లిని, మన అన్నదమ్ముల్ని వాళ్ళు తొక్కడం, కొట్టడం, చంపడం ఆ మొగలు చేస్తున్నది. విగ్రహాలు పట్టుకెళ్ళిపోతుంటే విగ్రహాలు చేతిలో తీసుకొని కొలంలో పడేసి వాటిని కరిగించేయడం. అంటే విగ్రహ ఆరాధన కంప్లీట్ గా లేపేద్దామని చెప్పేసి ఔరంగజేబు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన కళ్ళ కట్టినట్టు చూపించారు. చాలా మందికి తెలియదు, అది తెలియాలి. మీకు ఒక సినిమాల విషయం కాబట్టి ఇంకొకటి చెప్తాను మీకు. నాకు మా బాలచంద్ర గారు బాగా పరిచయం ఉంది. తంబు గారనే, డాక్టర్ తంబు అని విశాఖపట్నంలో నా ఫ్రెండ్. ఆయన ఫ్రెండ్. విశాఖపట్నంలో ఎప్పుడు సినిమాలు తీసినా ఆయన వచ్చి తీసినప్పుడు ఆయన ఒక సినిమా అందమైన అనుభవం ఒక సినిమా తీశారు. అది తమిళ్లో కొద్దిగా బాగా ఉంది కానీ తెలుగులో అటర్ ఫ్లాప్ అసలు ఎక్కడ ఓపెనింగ్స్ రాలేదు. ఎవరు? రజనీకాంత్, కమల్ హాసన్, జయప్రద్ గారు. మంచి పాటలు, అద్భుత సంగీతం, కానీ ఎక్కడ ఆడలా. ఆ రోజు ఒక రివ్యూలో ఇంటర్నల్ డిస్కషన్ లో వస్తే ఆయన అడిగారు బాలచంద్ర గారు, ఏంటి అసలు ఈ సినిమా ఎందుకు రిసీవ్ చేసుకోలేదు తెలుగు వాళ్ళంటే, సార్ యు ఆర్ హెడ్ ఆఫ్ టైమ్స్. మీరు ఇదే సినిమా ఒక 2 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయితే, 3 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయితే విపరీతమైన కలెక్షన్స్ వస్తుందని చెప్పారు. చెప్పినట్టుగానే 3 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయితే 100 రోజులు ఆడింది. అప్పుడు కలెక్షన్ లేనిది. ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా ఒక డాక్యుమెంట్ అనమాట. బేసిక్ గా ఒక భావి తరాలకి జరిగిన విషయాన్ని డాక్యుమెంట్ చేసి ఇచ్చినప్పుడు అది ఈ రోజు మొదటి రోజు ప్రీమియర్ షో అయితే ఆన్ పార్ విత్ పుష్ప వెళ్ళిపోయిందని అందరూ చెప్తున్నారు. కానీ రికార్డ్స్ గురించి సినిమాలు తీరు పవన్ కళ్యాణ్ గారి సినిమాలన్నీ కూడా ఒక పర్పస్ గురించి తీస్తారు. రికార్డ్స్ వస్తే రాపుతా రాదన్న పద్ధతిలో వెళ్తారు. అయితే లక్కీగా మన ఏం రత్నం గారి అదృష్టం కూడా ఏంటంటే కలిసి వచ్చింది. ప్రీమియర్ షో మొత్తం 100 సినిమాలు వేస్తే 100 సినిమాలు ఫుల్ అయినాయి. ఆంధ్రాలో, తెలంగాణలో 100 థియేటర్లు వేస్తే. అలాగే ఫస్ట్ డే కలెక్షన్స్ అబోవ్ ఎక్స్పెక్టేషన్స్ నడిచినాయి, బాగుంది. సెకండ్ డే కూడా బాగా నడుస్తుంది. బేసిక్ థింగ్ ఏంటంటే శనివారం, ఆదివారం ఒకటి, నెక్స్ట్ కొద్దిగా వర్షాభావ పరిస్థితులు, అక్కడక్కడ వర్షాలు పడడం, ఇవన్నీ కొద్దిగా చిన్న ఇబ్బందులు ఉన్నాయి. నెక్స్ట్ నెగిటివ్ టాక్ విపరీతంగా తీసుకొచ్చారు. నేను ఒక ట్వీట్ పెడితే కింద ఒక 20 మంది ఆ సినిమా బాగలేదని కింద రాసిన వాళ్ళు. వీళ్ళందరూ చూస్తే చరిత్ర చూస్తే వాళ్ళకి ఫాలోవర్స్ 1, 0, 10 మంది, 5 అంటే వీళ్ళు డబ్బులు ఇచ్చి ఎవరైనా ఏదైనా ప్రమోట్ చేస్తే దాన్ని ఆపడానికని
పెట్టిన శక్తులు. కానీ దానివల్ల ఏమవుతుందంటే కళ్యాణ్ గారికి ఎప్పుడు కూడా ఎంత గట్టిగా అణిచివేస్తే అంత బాగా తిరుగుబాటు వస్తుందని ఈ రికార్డ్స్ మీరు చూస్తారు. అలాగే ఇంకొక సినిమా నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ. శంకరాభరణం అనే సినిమా మొదటి 2 రోజుల తర్వాత ఏడిది నాగేశ్వరరావు, మిర్యాల వెంకటరావు ఇంటికి వచ్చి కూర్చున్నారు. రే ఇబ్బంది అవుతుంది, అసలు కలెక్షన్ లేదు అని. అప్పుడు వెంకటరావు గారు చిరంజీవి గారు ఫ్యాన్స్ అందరికీ ఫోన్లు చేసి, రే మీరు థియేటర్ల దగ్గర కొద్దిగా బ్యానర్లు కట్టండి, త్యాగరాయ ఫోటోలు పెట్టండి, మీరు కూడా కొద్దిగా చూడండి అన్నారు. 1 వీక్ తర్వాత సంవత్సరం ఆడింది. కానీ 1 వీక్ మాత్రం అసలు ఎవరు లేరు. బేసిక్ ఏంటంటే మంచి చిత్రాలని ప్రజల్లో పుష్ చేసేటప్పుడు కాస్త ఇనీషియల్ కష్టం వస్తుంది. ఆ కష్టం ఈ సినిమాకి కూడా ఉంటుంది, నేను లేదు అన్నాను. కానీ ఒక్కటి ఏంటంటే ప్రతి జన సైనికుడు, వీర మహిళ, ప్రతి హిందూ పట్టుబట్టి చూస్తారండి సినిమా. ఒకసారి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ మొదలవుతారు చూడండి, ఇవాళ రేపు తర్వాత మనం సోమవారం కూడా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఒకేసారి విశాఖపట్నంలో అన్ని థియేటర్లోనే అదే సినిమా ఆడుతుంది. ఒకసారి థియేటర్లో ఎక్కడైనా ఖాళీ కనపడింది అనుకోండి, మొత్తం అన్ని థియేటర్లో ఒకటే సినిమా. ఈస్ట్ కూడా థియేటర్లోనే ఒకటే సినిమా. సో ఇది ఒక రికార్డ్ అండి. గతంలో అలా ఉండదేమో కదా, అన్ని థియేటర్లో ఒకే సినిమా ఎప్పుడు లేదండి, ఎక్కువ లేదు. కానీ ఈ మధ్యనే ఆ ట్రెండ్ మొదలైంది బాహుబలి, త్రిబుల్ ఆర్ వచ్చిన తర్వాత. అయితే ఇందాక మీరు ఒక మాట చెప్పారు గ్రాఫిక్స్ విషయంలో. అవును, ఈ గ్రాఫిక్స్ కి సంబంధించి బాహుబలి లేకపోతే త్రిబుల్ ఆర్ ఇలాంటి వాటితో కంపేర్ చేస్తే ఇవి కొద్దిగా వీక్గా ఉన్నాయి, ఎక్కడో మిస్ అయ్యింది, టెక్నికల్గా ఏదో ప్రాబ్లం వచ్చింది అంటున్నారు. ఏంటి సార్ అది ఇన్సైడ్ అసలు ఏం జరిగింది? అంటే ఇన్సైడ్ ఏం జరిగిందని కాదండి, బేసిక్ గా గ్రాఫిక్స్ బాగలేవన్న సంగతి, కొద్దిగా ఇబ్బంది వచ్చింది, విఎఫ్ఎక్స్ బాగలేదన్న సంగతి పవన్ కళ్యాణ్ గారే స్వయంగా, మిగతా వాళ్ళందరూ సక్సెస్ మీట్ పెట్టి ఎంత సంపాదించాం, ప్రీమియర్ షోలో 100% వచ్చినాయి అని చెప్తారు. ఈయన అది చెప్పలా. ఈయన ఏం చెప్పారంటే, నా సినిమాను ఒక మిషన్ తో తీశాను, హిందువుల మీద జరిగిన దాడి, హిందుత్వం మీద జరిగిన దాడి, 400 ఏళ్ల క్రితం జరిగిన దాడి, వాళ్ళు చేసిన త్యాగం, మన పూర్వీకులు మన తాత ముత్తాతలు చేసిన త్యాగం మనకు ఈ రోజు మనం విగ్రహాలు చూస్తున్నాం.